ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కన్స్యూమర్ లైఫ్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, M&M, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి వివికే ప్రసాద్ గారు, సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు చాలా అంశాలకు సంబంధించి మీరు విశ్లేషణ ఇస్తుంటారు. ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మార్కెట్ ఏ విధంగా ఉంది, ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, గతంలో ఎట్లా ఉంది, ఇవన్నీ చాలా చక్కగా మీరు వివరిస్తుంటారు సార్. కానీ చాలా మంది మాత్రం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే రోజు వాళ్ళందరికీ మీతో మాట్లాడడానికి అవకాశం కుదరదు, మీరే చెప్తా ఉంటారు. సో వాళ్ళు చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు సార్. ఒకసారి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సమాధానం తీసుకుంటాను. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సార్, అసలు మార్కెట్లో కరెక్షన్ రాబోతున్నట్లు ప్రతి జర్నలిస్ట్ చెప్తా ఉంటారు. ఇవి ఎంతవరకు నమ్మొచ్చు, ఒకవేళ నమ్మితే ఏ విధంగా మనం జాగ్రత్త పడాలంటారంటూ కూడా ఒక ఇన్వెస్టర్ కూడా దీనికి సంబంధించి ప్రశ్న అడుగుతున్నారు సార్. అంటే పవన్, ఎప్పుడు కూడా మార్కెట్ లో కరెక్షన్ రావాలి అంటే దానికన్నా ముందు జరిగింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ చాలా ఓవర్ హీటెడ్ గా ఉంది, అంటే గతంతో పోలిస్తే హిస్టారికల్ హైలో ఉంది అంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ మాట చెప్తున్నారే తప్పితే, అంతకుముందు ఎప్పుడు చరిత్రలో లేనటువంటి ఎర్నింగ్స్ ఇప్పుడు ఉన్నాయి. అంటే లాభాలు ఇంత పెరిగితే మార్కెట్ మాత్రం అంత పెరగకూడదు అనుకోవటం ఎంత అసమంజసమో వాళ్ళకే తెలియాలి. అయినా కానీ చెప్తా ఉంటారు. ఈ సమయంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా అంత మాత్రాన మార్కెట్ లో రాబోయే కరెక్షన్ ఉందా లేదా అంటే, కరెక్షన్ లేదు అని చెప్పడం కష్టం. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వాల్యూ విపరీతంగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి బ్రీఫ్ గా చెప్తాను. ఇప్పుడు కూడా ఇండెక్స్ లో కానివ్వండి, మిడ్ క్యాప్ లో కానివ్వండి, అంటే మిడ్ క్యాప్స్ ఏమో మన ఆస్తి క్రియేట్ చేయాలంటే, లార్జ్ క్యాప్ ఏమో ఆస్తిని కాపాడాలంటే వాడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఇలా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మధ్య దాదాపుగా పోటీ జరుగుతూ ఉంటుంది. ఒకసారి మిడ్ క్యాప్లు బాగుంటాయి, ఒకసారి లార్జ్ క్యాప్లు బాగుంటాయి. మీరు గ్రాఫ్ లో చూస్తే 2010 నుంచి 24 ఆగస్ట్ వరకు నేను గ్రాఫ్ వేయడం జరిగింది. అందులో గ్రీన్ కలర్ లో ఉన్న లైన్ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, లాస్ట్ 1 year లో మిడ్ క్యాప్ కనుక నిఫ్టీ కన్నా, అంటే లార్జ్ క్యాప్ కన్నా బాగుంటేనేమో 0 కన్నా పైన, ఒకవేళ లాస్ట్ 1 year లో నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా బాగుంటేనేమో 0 కన్నా కింద వేసేట్టుగా ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు చూస్తే 2010 నుంచి 11 వరకు దాదాపుగా నిఫ్టీ మిడ్ క్యాప్ బ్రహ్మాండంగా ఉంది. దాదాపుగా 60% ఎక్కువ వచ్చినట్టుగా కనపడుతుంది. ఆ తర్వాత దాని ప్రభ తగ్గి, ఆ తర్వాత ఏం జరిగింది, నిఫ్టీ పెరగడం మొదలు పెట్టింది. అంటే మిడ్ క్యాప్ తగ్గటం, నిఫ్టీలో లాభాలు ఎక్కువ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మిడ్ క్యాప్లు, అది 2018 వరకు, 18 లో వచ్చిన సెబీ చేసిన చేంజెస్ మూలంగా మళ్ళీ నిఫ్టీలకు మంచి రోజులు వచ్చింది నిఫ్టీకి. అప్పుడు 2018 నుంచి దాదాపుగా 21 వరకు కూడా మొదటి వరకు నిఫ్టీ బాగుంది. మిడ్ క్యాప్లన్నీ మాత్రం స్మాల్ క్యాప్లు దెబ్బతిని చాలా మంది ఇన్వెస్టర్లు దెబ్బతిన్నారు. ఆ తరువాత స్టార్ట్ అయిపోయింది బ్రహ్మాండమైన ర్యాలీ. కోవిడ్ అనివ్వండి, కోవిడ్ కన్నా కొద్దిగా ముందు కానివ్వండి, అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పటి వరకు ఆపటానికి వీలైనట్లుగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగాయి. ఇది కంటిన్యూ అవుతుంది. అంటే మీరు గ్రాఫ్ లో చూపించినట్టుగానే ఒకసారి అది, ఒకసారి ఇది పెరుగుతూ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏవి పెరగాలి అంటే, సర్వసాధారణంగా నిఫ్టీ పెరగాలి. నిఫ్టీనే కదా లార్జ్ క్యాప్ పెరగాలి. అందువల్ల మీరు జాగ్రత్త పడాలి అంటే, మిడ్ క్యాప్ లో బాగా పెరిగిన షేర్లు లాభాలు వస్తే ఇంకా వస్తాయని ఆశపడటం ఆపేసి ఇప్పుడన్నా లార్జ్ క్యాప్ లోకి వెళ్ళడం మంచిదని చెప్పొచ్చు. రైట్ సార్. అట్లాగే ఈ IRFCకి సంబంధించి, తర్వాత అదేవిధంగా మీరు డిఫెన్స్ కి సంబంధించి రెగ్యులర్ గా చెప్తా ఉంటారు ఈ షేర్లు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటనేది. అట్లాగే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్. 2023లో IRFC షేర్లు 35 రూపాయల రేంజ్ లో ఉన్నప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో అది విపరీతంగా పెరిగింది. ఐ లాస్ట్ బిగ్ ఆపర్చునిటీ అంటూ కూడా ఒక వ్యక్తి అడుగుతా ఉన్నారు సార్. ఏం చెప్తారు? అంటే మార్కెట్ లో పెరుగుతున్న ప్రతి ఆపర్చునిటీ నాకు వస్తే బాగుంటది. ఒకవేళ నేను కొనుక్కున్న తర్వాత ఎవరో చెప్పారు, ప్రసాద్ గారో లేకపోతే పవన్ గారో చెప్పారు, నేను అమ్మేస్తే ఇంకా పెరగకూడదు, అక్కడ ఆగిపోవాలని కోరుకోవటం చాలా విపరీత ధోరణి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చెప్పేది, మిగతా వాళ్ళకి భిన్నంగా నేను పర్టికులర్ గా చేసేది, మార్కెట్ భవిష్యత్తు గురించి మాట్లాడే ప్రయత్నం చేయను. అంటే నేను జ్యోతిష్కం చెప్పను. రాబోయే రోజుల్లో పెరుగుతుంది తగ్గుతుంది చెప్పడం అనేది నా యొక్క నేచర్ కి కంప్లీట్ గా భిన్నం. కాబట్టి చెయ్యం. మనం చేసేది ఏంటి, ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే ఆ కంపెనీ ఇక్కడి నుంచి పెరగటానికి దోహదపడే అంశాలు ఏమిటి అంటే, లాభాలు పెరుగుతున్నాయా, పెరిగితే రేటు పెరగాలంటాం. అంత మాత్రాన లాభాలు పెరగకపోతే రేటు పెరగకూడదని మన చేతుల్లో లేదు. అది గమనించాలి. నా చేతుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందువల్ల లాభాలు పెరగకపోయినా రేట్లు పెరిగితే వేలం వెర్రి. అటువంటి వాటిల్లో మీకు లాభం రావాలని మీరు కోరుకుంటే మీరు చూడవలసిన జ్యోతిష్కుడిని,
లేకపోతే ఇంకెవరికైనా హస్త సామగ్రి చూడాలి, కానీ ఎనలిస్టుల వైపు ఫండమెంటల్ డేటా చూసే వాళ్ళ పోయి చూడకూడదు. ఇప్పుడు ఒకసారి ఆయన అడిగిన దాని గురించే చెప్పాను, వీలుగా ఐఆర్ఎఫ్సి గ్రాఫే పెడుతున్నాను. ఐఆర్ఎఫ్సి డేటా ఇక్కడ మీరు చూస్తే 2022లో 23,000 కోట్లు ఉంటే ఇప్పటికి అంటే 24 జూన్కి వచ్చిన ట్రైలింగ్ 12 months లో చూస్తే 15% కూడా పెరగలేదు సేల్స్. ప్రాఫిట్ ఏమైనా పెరిగిందా అని చూస్తే 1.5 year నుంచి చూస్తే కూడా 6,500 కోట్లు ఉన్న సేల్స్ ప్రాఫిట్ ఇప్పుడు కూడా 6,400 కోట్లే. కానీ అక్కడ ఉన్న లాభం ఎంతుందో చూస్తే మనం పెరగలేదు అనుకున్నాం. కానీ 2022 డిసెంబర్కు ముందు మార్కెట్ క్యాప్ 27,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఎంత ఉందండి? 2,33,000 కోట్లు. అంటే సేల్స్ మొత్తం 15% పెరిగి లాభాలు అస్సలు పెరగకపోయినా షేర్ ప్రైస్ మాత్రం 10 రెట్లు పెరిగితే దాన్ని మీరు ముందెందుకు చూడలేదు, అది కూడా నాకు చెప్పలేదు అంటే దానికి నా వంటి వాళ్ళు పనికి రారు. మీరు చేయవలసింది ఫండమెంటల్ అనాలిసిస్. అంటే లాభాల ప్రకారం మంచి షేర్ కొనుక్కుంటాను అనుకుంటే మాలాంటి మాట కనపడుతుంది, కానీ మీరు అమ్మిన ప్రతి షేరు కూడా పెరగకుండా అక్కడితో ఆగిపోవాలి, చచ్చిపోవాలని కోరుకుంటే మీ కోరికే అసమంజసం తప్పితే అటువంటి దాన్ని చేయగలిగే కెపాసిటీ నాకు లేదు, నాకు రావాలని కూడా నేను కోరుకోలేను. రైట్. అట్లాగే సార్ ఈ ప్రశ్నకి రిలేటెడ్ గా ఇంకొక కాలర్ కూడా వీవర్ కూడా రాస్తున్నారు సార్. ఆర్బిఎన్ఎల్ కూడా అలాగే ముందే అమ్ముకుంటే బాగా పెరిగింది, హౌ నాట్ టు లాస్ ఆపర్చునిటీ అంటూ కూడా ఆయన అడుగుతున్నారు సార్. ఇది కూడా ఆ తానులో గుడ్డేనండి. అంటే ఒకసారి మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా పక్కన పెట్టి గణాంకాలే చూద్దాం. ఎందుకు నేను చెప్పవలసి వచ్చింది అంటే మాకేమీ దివ్య దృష్టి ఉండదు కాబట్టి అంకెల ప్రకారమే చెప్తాం. 2022 డిసెంబర్లో 21,000 టర్నోవర్ ఉంటే ఆ కంపెనీ కోట్లు ఇప్పుడు ఎంత ఉందండి? 20,340 లేదా 20,400 కోట్లు ఉంది. అంటే సేల్స్ పెరగలేదు. ప్రాఫిట్ చూస్తే 1,439 crores అప్పుడే ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 1,455 crores. అంటే లాభాలు పెరగలేదు. కానీ 14,000 ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎంత? 1,26,000. సేమ్ ఎగ్జాక్ట్లీ రెప్లికేషన్ ఆఫ్ ఐఆర్ఎఫ్సి లాగానే. ఇక్కడ చూస్తే పిఈజీ రేషియో ఎంత ఉందండి? 4.66. అంటే అర్థం ఏంటి? 1 కన్నా తక్కువ ఉంటే ఫుల్లీ ప్రైస్ కాదని. 4 ఉందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉండవలసిన ప్రైస్ కన్నా చాలా అంచనాలు దాటి పెరిగిపోయింది. ఇటువంటి కంపెనీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే నా ఆరోగ్యానికి అంత మంచిది, ఇన్వెస్టర్ల జేబులు కూడా అంత మంచిది. 1-2 ఇంకా పెరగచ్చు. అది వేలం విరిగే కంపెనీ గురించి మనం ఆరాటపడే కన్నా ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉండి పెరగవలసిన కంపెనీ కొనుక్కోవటం మంచి పని. రైట్ సార్. అట్లాగే ఇంకొక వీవర్ కూడా మనకు ప్రశ్న ఒకటి పంపించారు సార్. అంటే రామరాజు గారు అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ షేర్స్ ఇప్పుడు కొనొచ్చా అని ఆయన ప్రశ్న. యునైటెడ్ స్పిరిట్స్ అంటే డిస్టిలరీస్ బిజినెస్ లో ఉన్న కంపెనీ అండి. అది కొనొచ్చా వద్దా అంటే మనం చూడవలసింది ఎప్పుడు కూడా లాభాల ప్రకారం చూడాలని చెప్తా ఉంటాం. కాబట్టి మీరు కనుక అందులో చూస్తే 22 మార్చిలో 800 crores టర్నోవర్ ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 1,400 crore టర్నోవర్ వచ్చింది, 1,400 crore ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా 8% ఉండేది, ఇప్పుడు 12.4% వచ్చింది. అందువల్ల ఈ కంపెనీ ఖచ్చితంగా రూఢీగా గ్రోత్ లో ఉన్నది, పెరుగుతా ఉన్నది. అట్ ద సేమ్ టైం ప్రైస్ మాత్రం తక్కువ ఉందా అని చూస్తే మనం అనుకుంటున్న ఫేర్ ప్రైస్ 1627 కాబట్టి ఆల్రెడీ 1475 ఉన్న పరిస్థితి. కాబట్టి 10% గ్రోత్ ఉన్నప్పుడు ఈ కంపెనీ కొనుక్కోవటం అనేది నా లెక్క ప్రకారం అంత ఆమోదయోగ్యమైన చర్య కాదు. తగ్గితే కొనుక్కోవాలి, కానీ ఇప్పుడు మాత్రం కొనుక్కునే కన్నా మిగిలిన కంపెనీల వైపు దృష్టి పెడితే మీలో కొద్దిగా గొప్ప గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. అట్లాగే వెంకటరమణ గారు కూడా అడుగుతున్నారు ఒక ప్రశ్న. వెంకటరమణ గారు, తర్వాత మనం ఐడెంటిఫై చేసిన షేర్లు ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదా లేక ముందే అమ్ముకోవడం మంచిదా అని ఆయన ప్రశ్న సార్. ఇప్పుడు కూడా మీరు ఇక్కడి నుంచి మెడ్రాస్ ట్రైన్ లో ఎక్కారండి, మీ స్టేషన్ కనుక గుంటూరు అయితే గుంటూరు వచ్చినప్పుడు దిగాల, గుంటూరు వచ్చినా కానీ ఇంకా పైకి వెళ్ళిపోయి పైన ఒంగోలు దాకా తిరిగి వస్తారా అంటే కామన్ సెన్స్ ఏం చెప్తుంది? మనం అంటూ అంచనా కడితే ఎలాగంటే మన యొక్క డెస్టినేషన్ మనం నిర్ణయించుకున్నట్లు. అంచనా కట్టకుండా ఊరికే వాగులో ఏదో కొట్టుకెళ్ళిపోతాను ఏదో కొట్టుకుంటానని చెప్తే చెప్పలేం. కానీ అదర్వైజ్ స్టాక్ మార్కెట్ లో రీజనబుల్ గా లాంగ్ టర్మ్ ఉండవలసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంచనాలు కట్టుకుని తీరాలి. అది మీ అంతటా మీరే కట్టుకుంటే మంచిది, లేకపోతే మీరు నమ్మదగిన వ్యక్తులు తీసుకోవడం మంచిది. మీ యొక్క రేట్ వస్తే మీరు అమ్ముకోవాలి అంతే తప్పితే అందుకన్నా ముందే అమ్మచ్చా అంటే మీరు గుంటూరు వెళ్ళాలి అంటే సత్యనపల్లిలో దిగితే ఏమొస్తుంది? మళ్ళీ అక్కడి నుంచి ఆటోనో టాక్సీనో కట్టుకుని వెళ్ళాలి. అటువంటి ప్రయత్నాలు యూజువల్ గా చేయటం అనేది ఫండమెంటల్ గా డిసిప్లిన్ ఉన్న చేసే పనులు కాదు. ఇంపల్సివ్ గా ట్రేడింగ్ చేసేవాడు ఏంటంటే కొద్దిగా పెరగంగా నమ్మటం, తగ్గితే మళ్ళీ కొనుక్కుందామని ఆశపడుతూ ఉంటారు. అటువంటి వారికి నేను చెప్పలేను, కానీ ఫండమెంటల్ అనాలిసిస్ లో అటువంటి వైఖరికి భిన్నంగా ఉండటం ఖచ్చితంగా ఆమోదయోగ్యం. రైట్ సార్. అట్లాగే ఇంకొక వ్యూవర్ మనకు ప్రశ్న అయితే పంపించారు, రామకృష్ణ గారు. అంటే సైక్లికల్ ఇండస్ట్రీస్ అయిన టెక్స్టైల్స్ కానీ స్టీల్ కానీ ఇండస్ట్రీస్ లో ఎలా ప్లే చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? మొట్టమొదటి లైటర్ వీల్స్ లో చెప్తున్నాను.
ప్లే చేయాలి అంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మార్కెట్ అనేది సీరియస్ గేమ్. ఇందులో మనం పెట్టేది డబ్బులు. సుందర్ పిచాయ్ గూగుల్ CEO ఏం చెప్పారంటే నెవర్ ఈక్వేట్ మనీ విత్ ఫన్. ఇందులోకి వస్తూ పక్క వాళ్ళ మెప్పు కోసమో లేకపోతే మీ అంతటా మీరు సొంతంగా ఆనందపడటానికో లాభం రావాలని కోరుకోకండి. మీరు చెల్లిస్తున్నది, ఇన్వెస్ట్ చేస్తున్నది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఆ డబ్బు పైన ఇన్కమ్ రావాలి అంటే అది ఖచ్చితంగా మెరుగైన చర్య అయి ఉండాలి. అంతే తప్ప వాళ్ళు వీళ్ళు మీకు ఉచితంగా సంపాదించి పెట్టలేరు. అందువల్ల అది చేయకూడదు. ఇకపోతే సైక్లికల్ ఇండస్ట్రీస్ అనే టెక్స్టైల్స్ గురించి అంటే ఒకసారి నేను మీకు ఏం చేస్తాను అంటే ఆ ఇండస్ట్రీ గురించి చూపిస్తున్నాను గ్రాఫ్ లో. ఇందులో 49 కంపెనీలు ఉన్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలో. మొన్నటి వరకు చాలా దీనావస్థలో ఉన్న ఇండస్ట్రీ బంగ్లాదేశ్ లో గొడవల పుణ్యమని కొద్దిగా గొప్ప ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్స్టైల్ బిజినెస్ ఇండియాకి వస్తుందని పుంజుకుంది. మన దగ్గర కూడా అన్ని కంపెనీలు ఆర్డర్లు బాగానే ఉన్నాయి. కానీ ఈ కంపెనీ లాస్ట్ 90 days లో ఎంత పెరిగిందండి? మీకు నాకు తెలిసే లోపలే మార్కెట్ లో కొద్దిగా పెరిగి 27% పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది గ్యాప్ ఇంకా అని చూస్తే కేవలం 10% ఉంది. అంటే ఇండస్ట్రీ పరంగా చూస్తే ఇందులో 1-6 అవకాశాలు ఉండి తీరొచ్చు, కానీ కాదన్న. కానీ ఇండస్ట్రీ పరంగా చూస్తే మాత్రం ఇండస్ట్రీ అంత ఫేవరబుల్ గా లేదు. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే స్టీల్ ఇండస్ట్రీ కూడా చూద్దాం. స్టీల్ ఇండస్ట్రీ కూడా చూస్తే లాస్ట్ 90 days లో పెరిగిన తర్వాత తగ్గింది, కంద మీద పడుతున్నా. ఇప్పుడు ఇంకా ఎంత స్కోప్ ఉందంటే 10%. స్టీల్ ఇండస్ట్రీలో మెయిన్ నెగటివ్ మైనింగ్ ట్యాక్స్ స్టేట్లకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సుప్రీం కోర్టు. వీళ్ళు కనుక ట్యాక్స్ వేయడం మొదలు పెడితే స్టీల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ కొద్దిగా గొప్ప దెబ్బ తగులుతుంది. మోసపడదని చెప్పను, కానీ లాభదాయకత బాగా తగ్గుతుంది. అందువల్ల స్టీల్ సెక్టర్ లో కూడా ఇప్పుడు వెళ్ళటం అనవసరం. టెక్స్టైల్ సెక్టర్ బాగున్నా ప్రైస్లు తక్కువలో లేవు కాబట్టి దాని వైపు కూడా చూడటం. మంచి కంపెనీలు ఉంటే కొనుక్కోండి అందులో, కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని మాత్రం మీరు కన్సిడర్ చేయడం అంత మంచి కనే కాదు. రైట్ సార్. అట్లాగే ఉమాపతి గారు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్. చిటాగర్ రైల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు ఆయన. అంటే మార్కెట్ లో డిఫెన్స్, రైల్వేస్ ఎంత బలంగా వేళ్లు ఊనుకున్నాయో మనకు తెలుస్తుందండి. ఎందుకంటే IRFC రైల్వే స్టాకే, RVNL రైల్వే స్టాకే, మళ్ళీ చిటాగర్ రైల్ కూడా రైల్వే స్టాకే. కానీ రైల్వే స్టాక్ లో 1-2 నేను అంతగా బాగా పెరిగిపోయా నెగిటివ్ గా మాట్లాడినంత మాత్రాన ఏ కంపెనీ మీద వ్యతిరేకత భావం మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే కంప్లీట్ గా అనలిటికల్ ఇంతో చూడాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే చిటాగర్ రైల్లో చూపిస్తున్నాను. ఇందులో కనుక చూస్తే ఇంతకు ముందు చూసిన 2 ఎగ్జాంపుల్స్ కి భిన్నంగా ఇక్కడ 2022 మార్చ్ లో ఆ యొక్క కంపెనీ లాభం 67 లక్షల నష్టం, లాభం లేకపోగా నష్టంలో ఉంటే అది ఏకంగా ఇప్పుడు ఎంత అయిందండి? 300 కోట్ల లాభానికి చేరింది. అంటే అర్థం ఏంటి? లాభాల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది కొనుక్కోవాల్సిన కంపెనీలు ఏవి, ఏ కంపెనీలో పెరుగుదల బాగా ఉన్నది, అంత స్పీడ్ గా రేట్లు పెరగలేదు, అవి చూసుకునే అవకాశం చూడాలి. ఇక్కడ మీరు PE రేషియో చూస్తే చిటాగర్ రైల్ కి ఓన్లీ 0.59 ఉంది. అంటే అర్థం ఏంటి? ఇది లాంగ్ రన్ లో గ్యారంటీగా కొనుక్కుని ఉంచుకోగలిగిన షేరు. ఎందువల్ల? ఇంకా 1 కన్నా బాగా తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ మీరు అడగచ్చు నన్ను, ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే, ఇప్పుడు అంటే ఎన్ని రోజులకి? దాదాపు 6 నెలలకు, సంవత్సరం లోపల షార్ట్ టర్మ్ లో కూడా కొనుక్కోవచ్చు అని అనుకుంటే కనుక ఈ కంపెనీ గ్రోత్ లో ఉందో లేదో చూడమంటాం. ఈ కంపెనీ ఆల్రెడీ గ్రోత్ లో ఉంది కాబట్టి కంగారు పడవలసిన విషయం లేదు, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కానీ ఇందులో మీరు చూడాల్సిందంటే ఇండెక్స్ ఉన్న మార్కెట్ ప్రైస్ కి ఫెయిర్ ప్రైస్ కి గ్యాప్ చూస్తే ఓన్లీ 26.21. సో ఇప్పుడే కొనుక్కోవచ్చు అంటారా అంటే, టెక్నికల్ అనలిస్ట్ లాగా నేను కొద్దిగా తగ్గితే సగం కొనుక్కోండి చెప్పే ధైర్యం నాకు అలవాటు లేదు. కానీ ఇప్పటికన్నా మన లెక్క ప్రకారం ఎప్పుడు కూడా నేను చెప్పే ఆలోచన ఏంటంటే 30% గ్యాప్ ఉంటే కనుక మనకు లాభాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ చూస్తే అంత గ్యాప్ లేదు కాబట్టి వెంటనే హైరాణ పడి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనుక తగ్గితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా అంచనా ప్రకారం మీ దగ్గర స్టాక్స్ ఉంటే మాత్రం ఏమాత్రం జంకు లేకుండా అట్టే పెట్టుకోవచ్చు. రైల్వే స్టాక్స్ అన్ని పరగటం జరిగిపోయింది కాబట్టి ఇంకా వచ్చేటువంటి ఫాల్ ఉండదు. పైగా ఇప్పుడే మనం పేపర్లో కూడా న్యూస్ చూసాం, వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వస్తున్నాయి, స్లీపర్ కోచెస్ వస్తున్నాయని, నెక్స్ట్ 1.5 years వస్తున్నాయని. అంటే అర్థం ఏంటి? చిటాగర్ రైలు వంటి వాటి కంపెనీలకు ఆర్డర్లు ఇబ్బడిగా వస్తాయి. ప్రభుత్వం చెల్లింపులు ఆలస్యం చేయటం లేదు కాబట్టి బిజినెస్ బాగుంటుంది, లాభదాయకత బాగుంటుంది. ఈ కంపెనీ ప్రాఫిట్ బ్రహ్మాండంగా పెంచుకుంటూ వచ్చింది కూడా. కాబట్టి ఈ కంపెనీకి నా లెక్క ప్రకారం ఇంతకు ముందు చూసిన 2 కంపెనీల కన్నా ఈ కంపెనీలో కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్మెంట్ వర్తీగా కనపడుతుంది. రైట్ సార్. అట్లాగే సాయి అనే వ్యూవర్ కూడా అడుగుతున్నారు సార్, అంటే 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మా, ఎట్లా ఉంటే బాగుంటుంది? దేనిపైన చేయాలి? షార్ట్ టర్మ్ చేయాలంటే గ్యాంబ్లింగ్ దానికి వెళ్ళాలండి. లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే మాత్రం చూడవలసింది ఏంటంటే, మనం ఇవాళ మండే, మన ఫ్రైడే రోజున చేసిన ప్రోగ్రామ్ లోను మనం ఒకసారి పోర్ట్ఫోలియో కూడా ఇవ్వడం జరిగింది, ఏమేమి స్టాక్లు కొనుక్కుంటే బాగుంటుంది అని. అది కొనుక్కుని అలాగే అట్టి పెట్టుకునే వాళ్ళకంటే రెగ్యులర్ గా ఫాలో అప్ చేయను,
ఎవరిని అడగను, నేను కొనుక్కుంటాను ఆశలతోనే బతుకుతాను అనుకునే వాళ్ళకి ఎటువంటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు కూడా మనం చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆయన ఓపెన్ చేసుకుని మనం యూట్యూబ్ లో ఏబిఎన్ కూడా అప్లోడ్ చేశాం కాబట్టి అందులో ప్రోగ్రామ్ లో చూసుకుంటే 10 స్టాక్లు ఇవ్వడం జరిగింది. అది 10 లక్షల పోర్ట్ఫోలియోకి ఇచ్చాము అంటే అది డివైడెడ్ బై 10 చేస్తే ఏ కంపెనీలో మీరు కొనుక్కోవచ్చో తెలుస్తుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో చెప్పడం అనేది యూజువల్ గా మంచి పద్ధతి కాదు, అది అంత అవకాశం కూడా ఉండదు. అందువల్ల ఆ పోర్ట్ఫోలియో చూసుకోమని నా యొక్క రిక్వెస్ట్. అట్లాగే సార్ కౌశిక్, ఇంకో ప్రశ్న, ఈ వారం మార్కెట్లు ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎలా ముందుకు వెళ్ళమంటారు, సెక్టార్ వైజ్ గా ఏవి బాగున్నాయని అడుగుతున్నారు. సెక్టర్ వైజ్ గా బాగున్నాయంటే ఈ సెక్టర్ వైజ్ నేను చెప్తుంది, ఏ వ్యక్తి కూడా ఏ ఇన్వెస్టర్ పర్టికులర్ గా మనం అడిగే రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఏ సెక్టర్ కూడా పూర్తిగా కొనుక్కోలేరు, పూర్తిగా అమౌంట్ అందులో పెట్టరు. అందువల్ల డైవర్సిఫికేషన్ ఉండాలి. మొట్టమొదటి చేయవలసిన పని ఏ సెక్టర్ లోనైనా 20% ఆఫ్ యువర్ మనీ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే ఆ సెక్టర్ కి నెగిటివ్ న్యూస్ వస్తే కనుక విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అది ప్రాథమిక సూత్రం. ఆ తర్వాత ఏ సెక్టర్ కొనుక్కోవాలి అంటే నేను సెక్టర్స్ మంచి చెప్పినా ఒక్కొక్క దాంట్లో 20-30 ఉంటాయి. మళ్ళీ అందులో ఏది కొనుక్కోవాలి అని అడిగితే అనుమానం వస్తుంది. సో అందువల్ల మీరు చేయవలసిన పని ఏంటంటే రెగ్యులర్ గా మీరు డేటా ఇచ్చి డేటా ప్రకారం కనుక డెసిషన్స్ తీసుకుంటే మీకు బాగుంటుంది అని నమ్మితే యూజువల్ గా 80% ఆఫ్ ద టైమ్స్ లో సక్సెస్ అవుతారు. డేటా ప్రకారం చేసిన 20% టైమ్స్ లో మేము బొక్క బోర్లా పడతా ఉంటాం. మాలాగే మీరు కూడా పడక తప్పదు. అటువంటి సెట్ బ్యాక్స్ కూడా రెడీ అయిపోయి డైవర్సిఫికేషన్ చేయాలి. సో మీరు ఎవరైనా సరే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తాను అంటే బహుశా రేపు ఎల్లుండి నుంచి మన ప్రోగ్రామ్ లో అనలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడగండి, నేను చెప్పలేను. అలా కాకుండా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారంటే మాత్రం మళ్ళీ ఇదే ప్రశ్నకి ఇదే సమాధానం. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రైడే రోజున పోర్ట్ఫోలియో అది చూస్తే కనుక లాంగ్ టర్మ్ కోసం ఏదో బాగుండడానికి అవకాశం ఉన్న పోర్ట్ఫోలియో అంటే చెప్పడం జరిగింది. అదే మంచిది, అదే బెస్ట్ అని చెప్పడం లేదు. రోజు రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి కంపెనీలు మారచ్చు, కానీ అది ఇంకా అంత త్వరలో